మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి రెండోసారి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంటే 2019లో ఆయన ఓటమి పాలైనటువంటి సందర్భంగా మరోసారి నామినేషన్ కూడా వేశారు. సార్, ఎలా జరిగింది నామినేషన్ ప్రక్రియ? బ్రహ్మాండం జరిగిందన్న. అసలు కనీ విని ఎరగని రూపంలో ఇది ఒక ఎన్డీఏ మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు నేనే ఫస్ట్ చేయడం జరిగింది. 11:34కి ఈరోజు 11:34 ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ఇటు జనసైనికులు, అటు బీజేపీ మిత్రపక్షము, అలానే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా వేలాది మంది జనాభాలతో ఈరోజు రావడం అనేది నిజంగానే ఒక చిన్న పిలుపుతో ఇంతమంది వచ్చారంటే నిజంగా ఈరోజు నా కడుపు నిండిపోయిందన్న. ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేని విజయం. ఎందుకంటే ఇదంతా కూడా ప్రతి ఒక్కరు వారు నామినేషన్ వేస్తున్నారంటే విధంగా వారు స్వచ్ఛందంగా ఆనందంగా వాళ్ళ ఒక్కొక్కరు ముఖాల్లో కొంతమంది అయితే కళ్ళల్లో చెమ్మ తెచ్చుకొని ఏడుస్తున్నారు చూసి. ఏంటంటే 5 ఏళ్ళు పడిచిన ఈ దరిద్రం ఇంకొక 25 రోజుల్లో మొత్తం తగ్గిపోతుంది ఆశతో ఉన్నారు, వాళ్ళ ఆలోచనతో ఉన్నారు. ఇక గుప్పెడి ఆశతోని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎట్టయినా సరే తెలుగుదేశం పార్టీ గెలిచాలా, అక్కడ మోడీ గెలిచాలా, ఇక్కడ సుధీర్ రెడ్డి గెలిచాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారన్న. లోకల్గా అభివృద్ధి చేశాము అనేటువంటి ఎజెండాతో సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్తున్నారు. దాంతోపాటు కూడా మీ ఫ్యామిలీ పైన కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. రెడ్ శాండిల్ అనేది దాంతోపాటు కొంతమంది ఇండస్ట్రీస్ని కొంత బెదిరించారనేటువంటి ఎజెండాతో వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. మీరేం చెప్తారు? 2 విషయాలన్నా. అభివృద్ధి చేస్తే కళ్ళ ముందర ఉండాలా. ఏడుంది కళ్ళ ముందర? ఏడన్నా మీ సుమంతి ఎత్తుకుని మొత్తం తిరగండి, ఎక్కడన్నా చూపించండి, వచ్చి మరిద్దరం డిబేట్ పెడదాం, లేకుంటే ఎమ్మెల్యేని పిలుచు. ఎక్కడా కూడా డెవలప్మెంట్ చేయకుండా నాడు నేడు రేపట. నాడు మా న్యాయం చేశాడు, నేడు ఏం చేశా, రేపు నేను మళ్ళీ చేస్తా. కాబట్టి ఇదన్నీ ఉత్త మాటలు, చేసేది ఏం లేదు. అన్ని జిమికులు గ్రాఫిక్లు. కనీసం వాడు అంతే రోడ్ అంటే ఎమ్మెల్యే పాత రోడ్డుని కొత్త రోడ్డు చూపిస్తా, పాత రోడ్డు ఇది ఇతర రోడ్డు మా ఊళ్ళో రోడ్డు చూపిస్తాడు, కొత్త రోడ్డు బాంబే రోడ్డు చూపిస్తున్నాడు. ఆ పక్కన కనీసం అది కూడా తీలే గ్రాఫిక్లు. ఇట్లా ఎర్రోడ్డు పెట్టుకొని చదువులేనోడు పెట్టుకొని ఎవరన్నా ఎన్నుకుంటాడన్నా? ఏదో జరిగింది. ఆ రోజు సునామీ వచ్చింది, ఎన్నో గవ్వలు కొట్టుకొచ్చినాయి. ఆ అన్ని గవ్వల్లో ఈయన గవ్వ. రేపొద్దున శాండ్ సునామీ వస్తుంది, వీళ్ళందరూ పోతారు. కాబట్టి ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం ప్రజలు పాటుపడతారు. ఎప్పుడు కానీ ప్రజలు వివేకవంతులు. తప్పకుండా కాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మా నాన్నగారు ఏ రకంగా అభివృద్ధి చేశారో ఎవ్వరు కూడా మర్చిపోలే. తర్వాత అభివృద్ధి అనేది జరగలే, కుంటిపడ్డది. తర్వాత ఈరోజు నేను వాళ్ళ కొడుకుల తప్పక రేపు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఒక పైలట్ ప్రాజెక్ట్లా కాళహస్తి తీసుకొని ప్రతి ఒక్క స్టేట్ కూడా చూడాలా. ఏ రకంగా సుధీర్ చేసావు నాకు చెప్పమ్మా, నేను కూడా చేస్తానని చెప్పి ఆ రకంగా దిస్ ఇస్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఐ కెన్ డూ. డెఫినెట్గా రేపు వచ్చే రోజుల్లో కాళహస్తిని ఒక బ్రహ్మాండంగా తీర్చిదిస్తానని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ప్రజల్లోకి వెళ్తున్నారు కదా సార్, ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది? మీకేమన్నా వాళ్ళ సమస్యలను చెప్తున్నారా? గత ప్రభుత్వంలో ఇలా జరిగిందని చెప్పి వాళ్ళందరి పాపం కడుపు నిండా సమస్యలు అన్న. వాళ్ళతో కూర్చుంటే మనకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏదో ఫ్రీ బీస్ అంటున్నారు, కానీ ఒక సైడ్ నుంచి కొంచెం 10 రూపాయలు ఇస్తున్నారు, ఇంకో వైపు నుంచి 10 రూపాయలు దోచుకుంటున్నారన్న. ఇలాంటి ప్రభుత్వం మనకు ఉంటే అంత పోతే అంత. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచన చేసుకోవాలా. 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోండి, రివైండ్ చేసుకొని ఏ రకంగా మరి ఈయన గవర్నెన్స్ స్టార్ట్ చేశాడు, ప్రజావేదిక కూలుస్తూ గవర్నెన్స్ స్టార్ట్ చేశాడు. నిన్న వరకు ఏ రకంగా అయితే ల్యాండ్స్ అవన్నీ కబ్జాలు పెట్టుకొని, ఏ రకంగా అయితే ఈ డీకేటీ భూములు డిక్లేర్ చేసుకొని ఇంత దోచుకొని ఇవన్నీ ఎంత ఇబ్బంది పడుతున్నామన్నా. రైతుకు ఉండేది అదేదో మరి 4 సెంట్లు 5 సెంట్లు ఉంటే అది కూడా దోచుకొని తినాలంటే ఏ రకంగా ఇబ్బంది పడతారు చెప్పన్నా. సో కనీసం రైతును కూడా వదిలిపెట్టుకోకుండా, కూలోళ్ళను కూడా వదిలిపెట్టుకోకుండా వాళ్ళని కూడా ఈదులో పడేసి ఒక ఇల్లు లేకుండా, రోడ్లు లేకుండా, లైట్ లేకుండా, మున్సిపాలిటీ క్లీన్ చేయకుండా, టెంపుల్లో మాఫియా, ల్యాండ్లో మాఫియా, శాండ్లో మాఫియా, ఫ్యాక్టరీలో మాఫియా, ఈ రకంగా పోతామంటే ఎక్కడ పోతున్నామన్నా? ఇక వాళ్ళంతా వెక్స్ అయిపోయినారు, నష్టపోయినారు. ఇక రోడ్డు మీదకి వచ్చినారన్న. వాళ్ళు ఒకటే ఈరోజు రాత్రిపూట కనిపించే దీపం ఒకటే చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలా, ఆ పెద్ద ఆయన రావాలా. అట్లనే అక్కడ మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పాటు కలిసి ఉండాలా. అప్పుడే వీళ్ళ ప్రభుత్వం అనేది బాగుంటుంది. మంచి పరిపాలన ఇవ్వగలుగుతాం, రేపు వచ్చిన జాబ్స్ ఇవ్వగలుగుతాం, ఇల్లు ఇవ్వగలుగుతాం. అలానే ఎన్నో మంచి సూపర్ 6 పథకాలు పెట్టున్నాం. ఆ పథకాలన్నీ కూడా అమలు కావాలంటే మా ఎమ్మెల్యే అంటాడు రాజధాని కుడి పెడుతుందని. అదే అన్న వీళ్ళు చెప్పేది? అదే అన్న ఎమ్మెల్యే గుండి హోదాలో ఉండి రాజధాని కూడి పెడుతుంది అంటే ఏమని ఉంటుందన్న?
రాజధాని అన్న మన కూడబెట్టేది, మనకు ఉండేది ఒకే అమ్మ, 3 అమ్మలు కాదు. అట్లా డివైడ్ చేసుకొని వాళ్ళే అసహ్యంగా ఒక రాజధానికి దిక్కులేదు ఇతరికి 3 రాజధానులు చెప్పాడన్న. మరి మా పాప వచ్చి అడిగితే వాట్ ఈస్ అవర్ క్యాపిటల్ అంటే వీ కెనాట్ సే వాట్ ఈస్ అవర్ క్యాపిటల్. సో ఈరోజు ఆ పరిస్థితి ఉన్నాం. కానీ రేపు వచ్చిన తర్వాత అమరావతి క్యాపిటల్ ఉంటుంది. డెఫినెట్గా రైతులకి న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా రేపు పొద్దున వచ్చిన తర్వాత వీళ్ళ రాహు కేతు శని పోయేదానికి ఇంకొక 24 రోజులు మాత్రమే ఉన్నాయి. డెఫినెట్గా మేము 130 నుంచి 140 సీట్స్ తప్పకుండా రాబోతుంది. మోడీ గారు ప్రభుత్వం రాబోతుంది. మంచి ఫండ్స్ తెచ్చుకొని బాగా అభివృద్ధి చేసుకుంటాం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, నిజంగా శ్రీకాళహస్తిలో రాజకీయము రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తాను ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నాను, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేశారు, ఎటువంటి అవినీతి చేశారనే దానిపైన కూడా ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తనని గెలిపించడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.